కథా స్రవంతి. అక్షయపాత్ర కథానిక. రచన శ్రీ ఎన్కే బాబు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అమ్మ నా చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన కథల్లో ఎప్పటికీ తరగని అక్షయపాత్ర కథ నాకెంతో నచ్చేది. అమ్మా, అలాంటిది మనకోటి ఉంటే బావుండు కదే అని నేను అడిగితే, మన ఇంట్లో కూడా ఉంది కదా అని అనేది. ఏది చూపించు అని ఆత్రంగా అడిగిన నాకు అమ్మ వంటగదిలోకి తీసుకెళ్లి చూపించింది. అది మా బియ్యం డబ్బా. ఏమిటి ఇది అక్షయపాత్ర అని ఆశ్చర్యపోతుంటే, అవును, ఇదే మన అక్షయపాత్ర. దీన్ని మనం ఎప్పుడూ నిండుగా ఉంచాలి, చివర్లో ఉండగానే మళ్ళీ నింపేస్తూ ఉండాలి అని అనేది. అవును, నిజమే. అక్షయపాత్ర అంటే దానికి అదే నిండిపోదు. నింపగలిగే శక్తి మనకు నిరంతరం ఉండాలని మనకి అక్షయపాత్ర బోధిస్తుంది. మా ఇంటిలో ఎప్పుడు చూసినా ఎంతో కొంత నిండే ఉంటుంది మా అక్షయపాత్ర. అమ్మ ఎప్పుడూ లేదు అనే పదం వాడేది కాదు. ఏమండి, బియ్యం నిండుకున్నాయి అనేది నాన్నతో. తెస్తాన్లే అన్న నాన్న మాటలు అమ్మని సంతృప్తిపరిచేవి. నాకు తెలుసు ఇంకా 3-4 రోజులకు సరిపడా బియ్యం అందులో ఉంటాయని. వెంటనే 1-2 రోజుల్లో బియ్యం బస్తా తెచ్చేసేవారు. ఆ బస్తాకు ఉండే దారం భలే తమాషాగా ఉంటుంది. అది తీయటం అంటే ఇంట్లో అందరికీ సరదా. నేను తీస్తాను అని మేం దెబ్బలాడుకుంటూ ఉంటే, ఈసారి అన్నయ్య తీస్తాడు, వచ్చేసారి నువ్వు తీద్దుగాని అని మా మధ్య సయోధ్య కుదిర్చేది అమ్మ. ఒక్కోసారి ఓ పట్టాను వచ్చేది కాదు, వస్తే గిస్తే ఇట్టే వచ్చేసేది. దారం తీశాక అమ్మ బస్తాల నుండి 3 దోశలతో బియ్యాన్ని డబ్బాలో వేస్తూ అక్షయం అక్షయం అక్షయం, శుభం 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 అనేది. దాన్ని మేము ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. అప్పటికే ఆ డబ్బాను బాగా ఎండలో పెట్టి తెచ్చేది. అందులో పోసే బియ్యం పాడవకుండా ఉండడం కోసం కొన్ని లవంగాలు, చిన్న వేపకొమ్మ, కొంచెం ఎండుమిర్చి వేసి ఉంచేది. అలా చెయ్యడం వలన బియ్యం పురుగు పట్టదని అమ్మ నమ్మకం. నిజమే, పురుగు పట్టకుండా ప్రిజర్వేటివ్లా పనిచేస్తాయి అవి. తర్వాత నాన్న సాయం చేయగా అమ్మ ఆ బియ్యాన్ని డబ్బాలో జాగ్రత్తగా బయటకి తొలగకుండా పోసేది. తర్వాత కింద పడ్డ బియ్యపు గింజలను జాగ్రత్తగా ఒకటి ఒకటి ఏరి డబ్బాలో వేసేసేది. రోజు అన్నం వండటానికి బియ్యం తీసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని, బియ్యం డబ్బాకి దండం పెట్టుకుని, బియ్యం సోలతో కొలిచి వేరేగా బియ్యం కడుక్కునే తపేలాలోకి పోసేది. తీస్తూ సమస్త లోకా సుఖినో భవంతు అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అవసరమైనన్ని తీసుకుని చివర్లో కొలిచి తీసిన బియ్యం నుండి ఓ పిడికిడి తీసి తిరిగి బియ్యం డబ్బాలో వేసేది. అలా ఎందుకమ్మా చేస్తున్నావు అని అడిగితే, అలా అయితే బియ్యం అంత తొందరగా అవ్వవని, నిండుగా ఉంటూ అక్షయపాత్రగా తయారవుతుందని చెప్పేది. బియ్యం డబ్బాను 3 నెలలకోసారి బయటికి తీసి శుభ్రం చేయడం అమ్మకి అలవాటు. ఆ సమయంలో డబ్బాలో బియ్యం తక్కువగా ఉండేలా చూసుకునేది. డబ్బాను కదిపే ముందు భక్తిగా డబ్బాకి నమస్కారం చేసి పిల్లాడిని ఉయ్యాల్లోంచి తీసినట్టు ఎంతో ప్రేమతో శ్రద్ధగా తీసేది. అందులో మిగిలి ఉన్న బియ్యాన్ని వేరే వెడల్పాటి జంగిడిలోకి ఉంచి బియ్యం డబ్బాను శుభ్రం చేసి ఆ రోజంతా ఎండలో బాగా ఎండనిచ్చి సాయంత్రానికి యథాస్థానంలో భక్తిగా పెట్టేది. అప్పుడే నాన్న వీధిలో నుండి బియ్యం బస్తాతో ప్రత్యక్షమయ్యేవారు. ఈ కమ్యూనికేషన్ ఎలా సింక్రనైజ్ అయ్యేదో మా చిన్ని బుర్రలకు ఆశ్చర్యంగా ఉండేది. మళ్లీ కథ మామూలే. లవంగాలు, ఎండుమిర్చి, వేపాకులు డబ్బా అడుగును వేసి బియ్యం పోసేవారు. అమ్మకు అన్నీ లెక్కే. డబ్బాలో బియ్యం ఎన్నాళ్ళొస్తాయో తెలిసిపోయేది. ఒకవేళ ఎవరైనా చుట్టాల సమయంలో వచ్చినట్టయితే అప్పుడు కూడా లెక్కే. ఎన్ని రోజుల ముందుగా బియ్యం మళ్లీ తెచ్చుకోవాలో తెలిసేది. అక్షయపాత్రలా ఎప్పుడూ ఆ బియ్యం డబ్బా నిండుగానే ఉండేది. అది వాళ్ళ చలవ. నిజానికి ఇంకా నాకు మాటలు కూడా రాని వయస్సులో, అంటే నాకు ఊహ తెలిసే నాటికి ముందు బియ్యం డబ్బా స్థానంలో గోన ఉండేదట. గోన అంటే పెద్ద మట్టి కుండ.
దానిలో బియ్యం ఉండేవి. బియ్యం గోన అని పిలిచేవాళ్ళు దాన్ని. అది మట్టి దవ్వడం వలన చాలా ఏళ్ల తర్వాత పగిలిపోయింది. ఆ గోన నల్లగా నిగనిగలాడుతూ ఉండడం నాకు లీలగా గుర్తు. మరో ముచ్చటేంటంటే, నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు నాన్న తెచ్చిన చిప్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, రస్కులు కొంచెం కొంచెం తిని మిగిలిన వాటిని అవే కవర్లతో బియ్యం డబ్బాలో పెట్టేసేవాళ్ళం. అలా ఉంచి తర్వాత తీసుకునేవాళ్ళం. అప్పుడు కూడా తాజాగా ఉండేవి. బియ్యం డబ్బాలో ఉంచితే ఎప్పుడూ తాజాగా కరకరలాడుతూ ఉంటాయని అమ్మ చెప్పటం వల్ల అలా చేసేవాళ్ళం. బియ్యం మాకు ఎన్నో విధాలుగా పనికొచ్చేది. నాన్న తెచ్చే డబ్బులు అమ్మ ఆ డబ్బాలోనే పెట్టేది. అమ్మ తన బంగారు ఆభరణాలు రాత్రిపూట తీసి చిన్న డబ్బాలో వేసి ఆ డబ్బాలోనే పెట్టేది. అలా ఎందుకమ్మా అని మేము అడిగితే, దొంగలు పడ్డారనుకో, ఇంట్లో విలువైనవన్నీ మనం పడుకునే గదుల్లోనే ఉంటాయని అనుకుంటారు, వంటగదులు ఉంటాయని అనుకోరు, అందుకని అని నవ్వుతూ చెప్పేది. ఎంతో ముందు చూపు జాగ్రత్త అమ్మకుందని అనుకుంటారు మా చుట్టాలంతా. ఇప్పుడు సెల్ ఫోన్ పొరపాటు నీళ్లలో పడిపోతే బ్యాటరీ, సిమ్ కార్డు వేరువేరుగా చేసి ఇదిగో ఈ బియ్యం డబ్బాలోనే రాత్రంతా ఉంచి ఉదయాన్నే పొడిగుడ్డతో అన్ని భాగాలు పూర్తిగా బాగా తుడిచి మళ్ళీ వాడుకుంటున్నాం. ఇలా ఎన్నో జ్ఞాపకాలు మా అక్షయ పాత్రతో మాకున్నాయి. ఈ జ్ఞాపకాలు మాకేనేంటి, మనందరికీ ఉండే ఉంటాయి. మా అమ్మగారు బియ్యం డబ్బాను ఎప్పుడంటే అప్పుడు ముట్టుకోరు. దానిని ఒక పవిత్రమైనదిగా భావించి స్నానం చేసి శుచిగా మాత్రమే ముట్టుకునేవారు. డబ్బాను మిగిలిన వాటితో కలపకుండా ప్రత్యేక స్థానంలో ఉంచడం నాకు తెలుసు. మన పెద్దమ్మ వాళ్ళింట్లో ఇలా ఉంచరు కదా అని మేము అడిగితే, అంటూ సొంటూ లేకుండా ఎంగిలి మంగళాలతో ఉంటారు కాబట్టే వాళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడవలసి వస్తోంది అని చెప్పేది. అవును, అది నిజమే. మన వస్తువులను మనం పవిత్రంగా చూసుకుంటే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని మన పూర్వీకుల నమ్మకం. రోజు స్నానం చేసిన తర్వాత రోజుకు సరిపడా బియ్యాన్ని చేటలోకి తీసుకుని వాటి నుండి రాళ్లను, నూకలను వేరు చేసేవారు. నూకలను పిచ్చుకలకు వేయడం నాకు గుర్తే. ఎందుకమ్మా ఇలా చేస్తావు అని అడిగితే, మనతో పాటు ఈ జీవులను కూడా పోషించే బాధ్యత మనపై ఆ దేవుడు ఉంచాడని చెబుతూ ఉండేది. దానివల్ల మాకు ఇతర జీవుల పట్ల జాలితో మెలగాలన్న జ్ఞానం కలిగేది. భవతీ భిక్షాం దేహి అని బిచ్చగాళ్ల పిలుపు వినగానే ఎంతటి పనిలో ఉన్నప్పటికీ ఎక్కడి పనులక్కడ వదిలేసి ఆ బిచ్చగాళ్లకు ఇప్పట్లా చిల్లర డబ్బులు కాకుండా మాచే బియ్యం వేయించేది. ఇప్పుడంటే అన్ని డబ్బు ఇచ్చుకుంటున్నాం, కానీ మా చిన్నప్పుడు చేటలో కొంచెం బియ్యం వెలగా ఇచ్చి కరివేపాకు కొనడం మాకు బాగా తెలుసు. అంటే ఇది వస్తు మార్పిడి పద్ధతి అన్నమాట. ఈ బియ్యం డబ్బాలు తరతరాలుగా వారసత్వంగా వచ్చేవి. తాతల నాటి ఈ డబ్బాలకు వయస్సు ఎంతో చెప్పడం కష్టం. అమ్మా, ఈ డబ్బా నీకెక్కడిదే అని అడిగితే, మా అత్తగారిది అని చెప్పేది. మా అమ్మ నోటి నుండి ఎప్పుడూ ఏ విషయంలో కూడా లేదు అనే మాట వచ్చేది కాదు. ఎప్పుడైనా ఆ మాట వాడవలసి వస్తే లాకి ఎత్తం దాకి కొమ్ము అని వాడేదే తప్ప పొరపాటును కూడా లేదు అనే శబ్దం వచ్చేది కాదు. అలా లేదు అనంటే ఇంట్లో అన్నీ తరిగిపోతాయని మా అమ్మ నమ్మకం. ప్రతి వారం ఊర్లో అన్నదాన కార్యక్రమానికి రోజు ఓ పిడికెడు బియ్యాన్ని తీసి వేరే చోట ఉంచి వారాంతంలో వచ్చే వారికి ఆ బియ్యాన్ని ఇవ్వడం నేను మర్చిపోలేని సంఘటన. ఎప్పుడైనా భోజనాల సమయంలో మాలో ఎవరైనా అన్నాన్ని వృధా చేస్తే, అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, దీన్ని వృధా చేయటం అంత పాపం మరొకటి లేదు. ఈరోజు నీవు వృధా చేస్తే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు అది నీకు దొరకదు, ఇది గుర్తుపెట్టుకో అని మమ్మల్ని గదమాయించటం నాకు ఇంకా వినబడుతూనే ఉంటుంది. ఎదుటివారి ఆకలిని కూడా మన ఆకలిగా భావించేవారు కాబట్టే పూర్వం వారు సంతోషంగా ఉండటమే కాకుండా వారి చుట్టుపక్కల వారు కూడా ఆనందంగా ఉండేవారు. సర్వే జనాః సుఖినో భవంతు అన్నదాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మేవారు మా అమ్మగారు వాళ్ళు. అక్షయ పాత్ర నిండుగా ఉండడానికి కారణం వారు చేసే దాన ధర్మాలే అని మా విశ్వాసం. మీరింతవరకు అక్షయ పాత్ర కథానిక విన్నారు. రచన శ్రీ ఎన్కే బాబు, వినిపించిన వారు పప్పు భోగారావు.
ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి